శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మార్చి 8వ తేదీ శనివారం నాడు తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత అసలు నిజాలు తెలియబోతున్నాయి. నిజంగా మీరు వింటే గనక ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్లో మీరు కొన్ని నిజాలను తెలుసుకోబోతున్నారు. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి మార్చి 8వ తేదీ నాడు ఏం జరగబోతుంది, మీకు ఎటువంటి విషయాలు తెలియబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ రాశి వారికి నిజంగా చెప్పాలి అనంటే గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతుంది. కోటి జన్మలెత్తిన ఇలాంటి రోజులు మీకు మళ్లీ రావు. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వినబోతున్నారు, ఎన్నో నిజాలను తెలుసుకోబోతున్నారు. అదృష్ట రాజయుగం పట్టబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారి జీవితంలో మీరెప్పుడు చూడనటువంటి రోజులు రాబోతున్నాయి. అనుకోకుండా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ లైఫ్ ఎంతో వినూత్నంగా చాలా కొత్తగా మారబోతుంది. జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బును సైతం చూస్తారు. అదృష్టాన్ని మీరు పొందుకోవడం జరుగుతుంది. అలాగే ఇలా వివిధ రంగాల్లో ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఎవరైతే 100కి 100% కష్టపడి పనిచేస్తారో వారందరికీ మాత్రమే ఈ యొక్క అదృష్టం అనేది దక్కబోతుంది. తులారాశిలో పుట్టాం కదా, ఇప్పుడు మీరు చెప్తుందంతా కూడా జరిగి తీరుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరైతే 100కి 100% ఎఫెక్ట్స్ పెట్టి పనిచేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ అదృష్టం అనేది జరగబోతుంది. అదృష్టం అనేది పొందుకోవడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారందరికీ కూడా సేమ్ ఇలానే జరుగుతుందని కాదండి. ఎవరైతే ప్రస్తుతం మనకున్న రోజులు బాగోలేదు, ఇప్పటివరకు చాలా కష్టపడ్డాం, ఇకపై ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే చెబుతున్నాం. ఎవరైతే ఇప్పటి వరకు చాలా శ్రమించి విసిగి వేసారిపోయి ఉన్నారో అటువంటి వారికి మాత్రమే రాబోయే రోజులు చాలా వండర్ఫుల్గా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా దైవ బలం మీకు తోడు కాబోతుంది. ఈ యొక్క తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతంగా మారబోతుంది అని మేం చెప్పడం కాదు, స్వయంగా జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. మీ లైఫ్లో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు. ఆ రేంజ్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు చూడనంత డబ్బును సైతం మీరు చూడబోతున్నారు. ఎంతో సంపదను దక్కించుకునే రాజయోగాన్ని ఈ యొక్క తులారాశి వారు దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం కారణంగా మీ పనులు ముందుకు వెళ్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ యొక్క పనులు ఆలస్యమే పెండింగ్ లాగా ఉండిపోతూ వచ్చాయి కదా, కానీ చూస్తూ ఉండండి, మీరు మీ యొక్క పనుల్లో ముందడుగు వేస్తారు. ఈ సమయంలో మీకు అఖండ రాజయోగం సిద్ధించబోతుంది కూడా. అయితే నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం ఆ రేంజ్లో వరించబోతుంది. మీ జీవితంలో జరిగే మార్పుల్ని అసలు ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ప్రస్తుత సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొందినట్లయితే గనక ఇక నుంచి మీకు అన్ని సకల శుభాలే కలగబోతున్నాయి. సానుకూల మార్పులు కలుగుతాయి. అంతేకాకుండా తులారాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాల్లో కీలకమైన అంశాల్లో రాజయోగం, అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు. ఇలా ఈ యొక్క తులారాశి వారికి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కాబోతుంది. తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో నెంబర్ 1గా రాణిస్తారు. తులారాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడుతారు. ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు తులారాశి వ్యక్తులు.
భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు. రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తులారాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో సక్సెస్ని సాధిస్తారు. ఖచ్చితంగా సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అందుతుంది. దానితో పాటుగా మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే మీ పై అధికారులు ఒత్తిడి మేరకు ఈ యొక్క ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని సైతం పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించడం చాలా అవసరం. అదేవిధంగా రైళ్లలో, బస్సుల్లో ఎక్కువ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి. మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రయాణంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇకపోతే ఆరోగ్యపరంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష పండితులు అంటున్నారు. ఆరోగ్యపరంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. అదే కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే తులారాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ అనేది జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. దాంతో మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇలాంటి రోజులు మళ్ళీ రావు. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని అంటే అభివృద్ధిని పొందడానికి దోహదపడుతుంది. ఈ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు ఒప్పందం పైన చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మార్చి 8వ తేదీ శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత మీకు జరగబోయి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తులారాశి వారి జీవితంలో పూర్వజన్మ సుకృతం కారణంగా మీకు గోల్డెన్ టైం స్టార్ట్ కావడంతో 3 అతిపెద్ద శుభవార్తలను వినడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో నిజాలను, ఎన్నో శుభవార్తలను వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యాపార వృద్ధి. మీ యొక్క వ్యాపారం అనేది ఈ సమయంలో వృద్ధి చెందుతుంది. ఇక నెక్స్ట్ మీలో ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఎన్నో నిజాలను తెలుసుకుంటారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే పరమేశ్వరుని కృపా కటాక్షాలను మీరు పొందుకుంటారు. ప్రతినిత్యం లలిత సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈ యొక్క నిత్యం ఏదైతే ఈ స్తోత్రం ఉందో ఈ కనకధార స్తోత్రం అనేది నిత్యం పారాయణ చేయడం ద్వారా నిజంగా అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పనులు సకాలంలో నెరవేరుతాయి అనమాట. ఇకపోతే ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుడిని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుకుంటారు తులారాశి వారు. సో చూశారు కదా, మార్చి 8వ తేదీ శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత అసలు నిజానిజాలు ఎలా తెలియబోతున్నాయి, వీరే వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మీకున్న సమస్య నుంచి ఎలా బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.